హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర కూర అండి. గోంగూరతో పచ్చడి, పప్పు చేసుకొని తింటాం కదా! ఈసారి ఇలా గోంగూరతో కూర చేసుకొని తినండి. పుల్ల పుల్లగా, కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది. మరి గోంగూర కూరని ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం ఒక మిక్సీ జార్‌లోకి 7-8 వరకు పచ్చిమిరపకాయల్ని తీసుకొని ఇలా తుంచుకొని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. 5-6 వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టుతో సహా వేసుకోండి. కొంచెం అల్లాన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పావు స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లోకి 4 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా మెంతులను వేసుకోవాలి. 10-15 వరకు కొద్దిగా మెంతులను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేయించుకున్న తర్వాత 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఆనియన్స్‌లోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గోంగూరని శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను ఎర్ర గోంగూరని వాడుతున్నాను. ఇది వేసుకుంటే మనకు పుల్లగా చాలా బాగుంటుంది. ఎర్ర గోంగూరని నేను 2 పెద్ద కట్టల గోంగూరనైతే తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒకసారి అంతా కలుపుకొని హాఫ్ స్పూన్ సాల్ట్‌ని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని గోంగూరని మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం ఇక్కడ గోంగూరలో వాటర్ వేయొద్దండి. వాటర్ వేస్తే టేస్ట్ బాగుండదు. అలాగే నిల్వ కూడా ఉండదు. కాబట్టి మంటను సిమ్‌లో పెట్టి వాటర్ వేయకుండా ఇలా ఆయిల్‌లోనే బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. గోంగూర మొత్తం బాగా ఫ్రై అవ్వగానే ఇందులోకి మన టేస్ట్‌కి తగినట్టుగా కారాన్ని వేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. మనం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు సరిపోకపోతే వేసుకోండి. నేను పావు స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఇంకా 1 నిమిషం పాటు బాగా ఇలా కలుపుకుంటూ గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోంగూర ఆకు మొత్తం ఆయిల్‌లో బాగా ఈ విధంగా మగ్గిపోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకుంటే గోంగూర కూర రెడీ. మనకు పుల్ల పుల్లగా, కారం కారంగా గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. గోంగూరని ఇష్టపడే వాళ్ళు ఇలా గోంగూరతో ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా నేనైతే అన్నంలోకి టేస్ట్ చేశాను. కొంచెం పుల్ల పుల్లగా, కారం కారంగా భలే టేస్టీగా ఉందండి గోంగూర. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.